ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త భారత్లో భారీ భూకంపం పరిస్థితి ఆందోళనలో ప్రజలు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని చివరి చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అయితే చేయండి. ఇటువంటి గవర్నమెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సో భారతదేశంలోనే ఉత్తర జిల్లాలోనే ఉదయం 4 గంటల 14 నిమిషాలకు భూకంపం అయితే రావడం జరిగింది. నేషనల్ ఫర్ సెంట్రల్ సిస్మాలజీ అయితే వివరాలు వెల్లడించడం అయితే జరిగిందనమాట. రిక్టర్ స్కేల్పై తీవ్రత 2.9గా నమోదు కావడం జరిగింది, అధికారులు చెప్పారు. భూ అంతర్భాగంలో 8 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రంగా ఉన్నట్లు గుర్తించడం జరిగింది. తెల్లవారుజామున ఆకస్మికంగా భూమి కంపించడం ప్రజలు కొద్దిసేపు ఆందోళన గురయ్యారు. అయితే భూకంప తీవ్రత తక్కువగా ఉండడం వల్ల ఇటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించినట్లు అధికారులు ఇప్పటివరకు ఎలాంటి సమాచారం అయితే లేదు. అయితే ఇదే సమయంలో దేశంలో అస్సాం, అరుణాచల్ ప్రదేశ్లో కూడా భూకంపాలు నమోదవుతున్నట్లు జాతీయ భూకంప విజ్ఞాన కేంద్రం సోషల్ మీడియా వేదికగా వివరాలు వెల్లడించడం జరిగిందనమాట. సో ఆదివారం ఉదయం నిన్నొక రోజు అనగా వేరువేరు ప్రాంతాల్లో నమోదైన భూకంపాల తీవ్రత చాలా తక్కువగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. భూమి ఉపరితలం నుంచి సుమారు 700 కిలోమీటర్ల లోతు వరకు ఎక్కడైనా భూకంపాలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్లు చెప్పడం అయితే జరిగిందనమాట. దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం తెల్లవారుజామున భూకంపం అయితే సంభవించిందనమాట.